బెజవాడ వాసులను పాలించే మేయర్ ఎవరనేది ఇప్పుడు సమస్యగా మారింది. టీడీపీకి అఖండ మెజారిటీ ఉన్నా ఆ పార్టీ నుంచి ఎవరు విజయవాడ మేయర్గా ఎన్నికవుతారనే సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే ఆ పార్టీ కార్పొరేషన్లో 38 సీట్లు దక్కాయి. దీంతో స్పష్టమైన ఆధిక్యం టీడీపీ పక్షాన చేరింది. అటు ఓ ఇండిపెండెంట్, ఓ బీజేపీ కార్పొరేటర్, 2 ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీని కూడా పరిగణలోకి తీసుకుంటే 40 దాటాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. రాష్ట్ర రాజధాని విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధించి మా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాదాపుగా 1982 నుంచి ఇప్పటి వరకు ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి విజయవాడ నగరంలో అధికారం అందనటువంటి పండుగనే మిగిలింది. అయితే రాష్ట్రంలో మారినటువంటి పరిణామాలు, రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయవాడ ఓటర్లంతా కూడా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున ఆదరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ గతంలో ఎన్నడూ కూడా 12కు మించినటువంటి కార్పొరేట్ సీట్లు గెలవనటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి అనూహ్యంగా 37 సీట్లను గెలుచుకోగా ఒక తెలుగుదేశం పార్టీ రెబల్ మరొకరు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి మరొకరు గెలవడంతో మొత్తం 39 సీట్లతోటి తెలుగుదేశం పార్టీ విజయవాడ కార్పొరేషన్ లో ఒక బలమైనటువంటి అధికార పక్షంగా నిలబడబోతా ఉంది. దీనిపైన మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్పొరేటర్ అయినటువంటి గోకుల రమణ మనతో. నమస్కారం రమణ గారు. నమస్తే అండి. మీరు పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా పనిచేస్తున్నారు కదా, దాదాపు 82 పనిచేస్తా ఉన్నారు. అది 82 నుంచి ఇప్పటి వరకు ఇటువంటి ఓటింగ్ ప్యాటర్న్ కానీ ఇటువంటి అధికారం కానీ మీకు వచ్చింది గతంలో? ఎప్పుడు లేదండి, గతంలో ఎన్నడూ లేదు. గత 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన తీరు, అభివృద్ధి, ఈ విషయాలు ఒకసారి పరిశీలిస్తే రాష్ట్రంలో అవినీతి, అసమర్థ పరిపాలన, ఎక్కడ కూడా రాష్ట్రం అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. దీంతో ప్రజలు ఏ పార్టీకి అధికారిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే దాని మీద ఈసారి ప్రజలు దృష్టి పెట్టడం జరిగింది. అంటే అసలు ఎందుకని గతంలో మీకు 12 సీట్ల కంటే ఎక్కువ వచ్చాయి కాదు? కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా, ఇటు వామపక్షాలు ఉండేవాళ్ళు, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ఇండిపెండెంట్లు అంతా ఉన్నా కానీ మీకు ఎంత పెద్ద ఎత్తున ప్రతిష్ట 12 కంటే ఎక్కువ రాలేదు కదా? సరైన అడ్మినిస్ట్రేషను, మంచి వ్యక్తి కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి అనేది ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే హైదరాబాద్ నేను అభివృద్ధి చేశానో ఆ తరహాలో ఈసారి విజయవాడ మీద కూడా దృష్టి పెడతానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీన్ని ప్రజలు విశ్వసించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయిన సందర్భంలో సీమాంధ్ర అభివృద్ధి చెందాలంటే ఒక మంచి పరిపాలన దక్షుడు, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొక వ్యక్తికి సాధ్యమయ్యే పని కాదని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఆయన మీద ఒక నమ్మకాన్ని ఉంచబట్టి ఈరోజు విజయవాడ నగరంలో ఇన్ని సీట్లు మేము గెలుచుకోగలిగాం. ఇది ముఖ్యంగా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఒక విశ్వాసం. ఆయనైతేనే రాష్ట్రం బాగుపడుతుంది, అలాంటి పరిపాలన అడ్మినిస్ట్రేటర్ కావాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు. అన్ని సామాజిక వర్గాలు కూడా గతంలో ఏదైతే సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీని దూరంగా పెట్టిందో ఆ సామాజిక వర్గం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కావాలి అని చెప్పి స్వచ్ఛందంగా ఓటేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు వస్తేనే ఉద్యోగస్తుల బాధలు కూడా, ఉద్యోగస్తుల సమస్యలు కూడా తీరతాయని చెప్పి ఉద్యోగస్తులు కూడా ఒక నమ్మకాన్ని. జిల్లా పరిషత్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించి పార్టీ ముందుకు వెళ్ళింది ఆ విధంగా. కానీ మేయర్ ఎన్నికలలో ఎందుకని ముందుగా ప్రకటించుకోలేకపోయింది? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, మేయర్ ఎన్నికల్లో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనేది గెలిచిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటాడనే ఒక ఆలోచనలో ఆయన ఉన్నారు. కాబట్టి అదిగాక ఆయనకు ఈ ఎన్నికల్లో బీసీలకు, అలాగే ఎక్కడైతే వెనకబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళను రాజకీయాల్లో కానీ సహాయపడాలనే ఉద్దేశం ఆయనకు మంచి సంకల్పం ఉంది. ఆ ఉద్దేశంతోనే తెలంగాణలో ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. బహుశా ఆయన మనసులో ఇలాంటి ఎన్నో ఉండొచ్చు. అందుకనే విజయవాడ నగరంలో మేయర్ అభ్యర్థిని ఎక్కడ ప్రకటించడం జరగలేదు. అంటే మేయర్ అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల పార్టీకి ఒక రకమైన బెనిఫిట్ ఉండొచ్చు. కానీ అభ్యర్థుల విషయంలో దాదాపు ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక మేయర్ పదవి కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. దాదాపుగా 39 సీట్లతో ఉన్నటువంటి ఈ పార్టీలో ఇక డంకా బజాయించి ఇంకొక వర్గానికి అవకాశం లేదు ఖచ్చితంగా.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు సీనియర్ కార్పొరేట్లు అనేటువంటి చాలా మంది ప్రయత్నిస్తా ఉన్నారు. దాదాపుగా ఓసీలు ప్రయత్నిస్తా ఉన్నారు, అదేవిధంగా బీసీలు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో బీసీలకి పార్టీ ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంటారా? మీరు ఒకటి ఆలోచించాలి. పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ మాకు అవకాశం కల్పించండి అందరూ అడగొచ్చు. కానీ మా అధ్యక్షులు వారు ఆయన ఏం చెప్తే దాన్ని అందరూ ఏకీభవిస్తారు. ఆయన సొంత నిర్ణయాలు తీసుకోడు. ఇక్కడ అర్బన్ నాయకత్వం ఉంది, పటిష్టమైన అర్బన్ నాయకత్వం ఉంది. ఈ అర్బన్ నాయకులతో చర్చిస్తారు. ఎవరికి క్లీన్ ఇమేజ్ ఉంది అనేది మొట్టమొదట చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టేది ఏంటంటే ఎప్పుడు కూడా క్లీన్ ఇమేజ్ కావాలి క్యాండిడేట్లకి అని చాలాసార్లు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అర్బన్ నాయకులతో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటానని చెప్పి మేము భావిస్తున్నాం. బీసీలకు కొంతమంది బీసీ నాయకులు కూడా టికెట్ మేయర్ పదవి ఆశిస్తున్నారు. అయితే 2000లో బీసీ నాయకులు అనేటువంటి అనురాధని మేయర్ చేశారు కదా. ఆ రోజు ఆనాటి పరిస్థితి వేరు. బీసీల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాజకీయాల్లోకి ఎక్కువ మందిని బీసీలను తీసుకొచ్చిన ఘనత కూడా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఏదైతే బీసీలకు ఎక్కువ అవకాశం కల్పించాడో అదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బీసీలకు అంతటి ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ చాలా మంది బీసీలు తెలుగుదేశం పార్టీలో అన్ని రకాల పదవులు, చాలా రకాల పదవులు ఇవాళ అనుభవిస్తున్నారు. కేవలం ఇది చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. అంటే ఈసారి మేయర్ పదవి బీసీలో దక్కేటువంటి అవకాశం ఉంది, చంద్రబాబు ఆ దిశగా ఆలోచిస్తారనేటువంటి నమ్మకం మీకు ఆశాదృక్పథం ఉందా? బీసీలకు నేను మంచి అవకాశం కల్పిస్తానని గత వస్తున్న మీకోసం పాదయాత్రలో కానివ్వండి, మరి అనేక సందర్భాల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. అవి కూడా చాలా వరకు జరుగుతున్నాయి కూడా. అలాంటి పరిస్థితుల్లో ఆయన నిర్ణయం తీసుకోవచ్చు. అది తీసుకో అనేది అది మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ అయితే ఆ విధంగా ఆలోచించవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేమందరం దాన్ని కట్టుబడి ఉంటాం. దాంట్లో సమస్య లేదు. విజయవాడ నగర సంస్థ మేయర్ పదవిని ఖచ్చితంగా బీసీ అభ్యర్థులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీసీలకు అధికారం అప్పగించేందుకు ఆయన పెద్ద ఎత్తున కృషి చేస్తున్న నేపథ్యంలో ఈసారి కార్పొరేషన్ మేయర్ కూడా బీసీలకు ఇచ్చేటువంటి అవకాశం లేకపోలేదనేటువంటి ఒక భావనని కార్పొరేటర్ గూగుల్ అమలు చేస్తున్నారు. అదేవిధంగా సీనియర్ బీసీ నాయకులు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. మరో పక్క చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ అది తమకు సముచితమైన చెప్పి మేము భావిస్తా ఉంటున్నారు. ఎందుకంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఈనాడు కార్పొరేషన్ దక్కించుకోవడానికి కారణం దాదాపుగా అన్ని సామాజిక వర్గాలు దానికి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడటం, తెలుగుదేశం పార్టీకి ఓటేసిన నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాల అభిప్రాయాలను ఖచ్చితంగా అధిష్టానం పరిగణలో తీసుకుంటుందని చెప్పేసి భావిస్తున్నారు. ఇది పరిస్థితి. ఆర్ట్ స్టూడియో.